హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఉగాది మరుసటి రోజు వీడియో అనమాట. పెట్టడం కొంచెం లేట్ అయింది. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ, నా స్టైల్లో చికెన్ బిర్యానీ. 1 కేజీ రైస్కి 2 కేజీల చికెను, 1 కేజీ కర్రీ కోసం మొత్తం 3 కేజీలు. బిర్యానీ వచ్చేసి 15 మందికి మా వాళ్ళకందరికీ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చికెను మొత్తం కలిపి పెట్టుకుందాము. వచ్చేసేయండి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తా. 2 కేజీల చికెన్కి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వచ్చేసి టేస్టీ సాల్ట్, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం మొత్తం అన్నీ కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఇదైతే మెంతాకు, కొత్తిమీర ఎండబెట్టుకొని ఇలా పొడి అయితే చేసుకొని నేను ఇంట్లోనే పెట్టుకుంటా. ఎప్పటికి ఉంటుంది అది. ఏ కర్రీ చేసినా కూడా దాంతో కొంచెం వేస్తే స్మెల్ అయితే బాగుంటుంది. అందుకోసం అని చెప్పి ఎండబెట్టి పెట్టుకుంటా అనమాట. నేను ముందే ఆ వీడియో కూడా షేర్ చేస్తా ఎలా ఎండబెట్టాలనేది. ఒకసారి చూసేయండి. పల్లెటూరు కదా, అప్పటికప్పుడు అన్నీ కావాలంటే అందుకోసం అని చెప్పి ముందే ఇలా పొడి అయితే ఇంట్లో చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి కొత్తిమీర, తెల్లవాయి, అల్లం పేస్ట్ నేను ఎప్పటికప్పుడే పట్టుకుంటాను. మరీ దండిగా క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా వాడడం నాకు ఇష్టం ఉండదు. అలా పచ్చి మసాలానే రెడీ చేసుకుంటా. ఇంకా ఇదంతా ఆయిల్ వేసేసి బాగా కలిపి చికెన్కి తగినంత ఐటమ్స్ అయితే వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి 1 గంట సేపు. ఇదే ఆ ప్యాకెటు. టేస్టీ సాల్ట్, చెక్క, లవంగం ఇలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. అవి కూడా 1 ప్యాకెట్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఆలోపు ఎసరైతే మరిగిపోయింది. ఇంకా బియ్యం వేసేసాను. బియ్యం వేసేసి కలిపిన చికెను 1 గంట సేపు అయితే పక్కన పెట్టేశాను. ఇలా బాగా కాగే నీటిలో బియ్యం అయితే వేయాలి. వేసిన తర్వాత కలిపెట్టుకోవాలన్నమాట అప్పుడప్పుడు. ఇక మొత్తం కలిపేటప్పుడే పెరుగైతే వేయకూడదు. కొద్దిసేపు అది మూత మూసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి పెరుగైతే వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా మరీ స్పూన్లతో, చెంచాలతో, గంటెలతో కలిపెట్టడం అయితే మనకు రాదులేండి. మనమంతా హ్యాండే. ఇంకా అన్నం కూడా అయిపోయింది. అన్నం అయితే పక్కకు వంపేసి అదే గిన్నెలోనే ఇది అమ్మేస చికెన్ బిర్యానీ కోసమే తీసుకునే గిన్నె అనమాట. ఇంకా నెయ్యి, కలిపిన చికెను, కొంచెం ఆయిలు, పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసి పైన రైస్ కూడా వేసేయాలి. నేను లేయర్లు అయితే పెట్టను, ఒకేసారి ఇలా పెట్టేస్తా. చికెన్ 2-3 రకాలు చేస్తా. ఇదైతే ఫస్ట్ రకం అనమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. టైం ఉంటేనే ఇలా దమ్ అయితే పెట్టించేస్తా. టైం లేకపోతే కుక్కర్లో చేస్తా, లేదా ఇంకో రకంగా కూడా చేస్తా. ఆ వీడియోస్ కూడా ముందు వీడియోస్లలో కంపల్సరీ పెడతా. ఇంకా పైన వచ్చేసి మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, నెయ్యి, కొంచెం ఆయిల్. ఇంకా మనం ఫుడ్ కలర్ అంటే అది మన చాయిస్. కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే అవసరం ఏం లేదు. ఇంకా రెడీ అయ్యేలోపు మా వాళ్ళైతే మళ్ళీ ప్లానింగ్ మార్చేశారు. ఇంకా సినిమా అన్నారు, ఉస్తాద్ సినిమా, పవర్ స్టార్ది. ఇంకా సినిమాకైతే ఇంకా తినే వీడియోస్ కానీ బిర్యానీ అయిన తర్వాత కానీ వీడియోస్ పెట్టేంత టైం మా వాళ్ళు మాకు ఇవ్వలేదన్నమాట. తినడమే లేట్ అని అన్నట్టు తినేసాము. హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాము. సినిమాకైతే వెళ్ళిపోయాము. ఉస్తాద్ సినిమా కూడా చూసేసాము పనిలో పని అని చెప్పి. చూసారా, పవర్ స్టార్ స్టైలే వేరు కదా, నాకైతే ఫేవరెట్ అనమాట. ఇంకా అక్కడ కూడా మా వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఇంటర్వెల్లో ఇంకా బాక్సులు పట్టేసుకున్నారు పాప్కార్న్ మొత్తము. పాప్కార్న్ అని ఒకరు, కూల్ డ్రింక్స్ అని ఒకరు, మొత్తం 15-20 మంది దాకా వెళ్ళాము మేమైతే సినిమాకి. ఇంకా అక్కడికి అలసిపోలేదు మా వాళ్ళు, మళ్ళీ గండికోట అన్నారు. ఇంకా అక్కడి నుండి గండికోట చూడండి వ్యూ. సాయంత్రం పూట కాబట్టి చాలా బాగుంది. అంటాం కదా పండగ పారన బాగా రెస్ట్ తీసుకోవాలి, వండుకోవాలి, తినాలని. అస్సలు రెస్ట్ ఉండదు. తినడం తిరగడంతోనే ఉగాది పండగ మొత్తం అయిపోయింది.
పురాతనమైన కట్టడాలు, సాయంత్రం అలా సూర్యుడు ముగుస్తుండగా తీసిన వీడియో. ఆ వ్యూ అయితే అస్సలు సూపర్గా ఉంటుంది వ్యూ. అక్కడ ఫొటోస్కి అయితే హైలైట్ ఉంటుంది. ఎవరు వచ్చినా మొదటగా వచ్చేది ఇదే. ఇక్కడ రోప్ గుడక మొదలుపెట్టారు. రోపే అది అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. చేతిలో డబ్బులు ఉంటే సరి మొత్తం దొరుకుతాయి గండికోటలో అయితే. రూమ్స్ కానీ ఫుడ్ కానీ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే 1-2 రోజులు ఉండి ఎక్కడెక్కడ నుండో వచ్చి విజిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు గండికోటలో. వచ్చి చూసిపోతుంటారనమాట. అసలైన వ్యూ అయితే ఇక్కడే ఉంటుంది. అది వచ్చేసి మహారాణి కోట అని అంటారు. మనకు కూడా తెలియదు. ఇలా గండికోట మొత్తం చూసుకొని వచ్చేసరికి ఇంకా చీకటి అయితే అయ్యింది. అక్కడి నుండి వచ్చి మా వాళ్ళు మళ్ళీ మందలాగా పోయి పార్లర్లో అయితే పడ్డారనమాట. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఉగాది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.